హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఒక చిన్న బుజ్జి స్టోరీతో వచ్చాను. ఇందులో ఏంటి అసలు మోరల్ ఏంటి అనేది మీరే చెప్పాలండి నాకు. సో బీ రెడీ. స్టోరీ మొత్తం విని ఇందు నుంచి మీకు ఏం మోరల్, ఏం వాల్యూస్ కనిపించాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను చదువుతాను. అండ్ బెస్ట్ కామెంట్ రాసిన వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? డెఫినెట్లీ రాసుకుని వచ్చి మరీ చెప్తా. చలో. అనగనగా ఒక ఊళ్ళో ఒక బాబు ఇన్ ద సెన్స్ ఒక పెద్దోడే, ఒక 20-23 ఏళ్ళు అట్లుంటాయి. అయితే కొంచెం అతనికి ఒక 17 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో తల్లి కష్టపడి పెంచుతుందన్నమాట వాడిని. అయితే వాడు ఎలా తయారవుతాడంటే కష్టం తెలియకుండా కొంచెం బాగా మొండోళ్ళ తయారవుతాడనమాట. సరే, ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి నాకు బైక్ కొనివ్వు అని అంటాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, మన సిచ్యుయేషన్ నీకు బైక్ కొనిచ్చే సిచ్యుయేషన్ కాదు, నీ చదువుకి ఎట్లాట్లో నేను కష్టపడి అరేంజ్ చేస్తున్నాను, నువ్వు బాగా చదువుకుని ఎర్న్ చేసి నువ్వే కొనుక్కో అని చెప్పి అంటుంది. వాడు వినడనమాట. అట్లా తగవులు అవుతూ ఉంటాయి ఇద్దరికి. ఒకరోజు వచ్చి ఇంకా నువ్వు ఏమన్నా చేయి, నాకు ఇవాళ బైక్ కావాల్సిందే అని చెప్పి బాగా మొండి పట్టుదల పట్టేసి కూర్చుంటాడనమాట. ఆమె చెప్తుంది, ఏడుస్తుంది, తల మొత్తుకుంటుంది, అన్నీ అయిపోతాయి. విసిగిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆమె నగలు ఉంటాయి, పాత నగలు తీసుకొచ్చి ఆ బ్యాగ్ ఇచ్చేసి, తీసుకెళ్ళు దీన్ని అమ్మేసుకో, నువ్వు బైక్ కొనేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఏడుస్తూ. వాడు జిద్దులో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. ఇంకా వాడు ఆహా అమ్మయ్య అని చెప్పి వెళ్తాడు. బంగారం షాప్కి వెళ్ళి అతనికి సేట్ ఉంటాడు కదా, అతనికి ఇచ్చి ఇవి అమ్మేసుకుని నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఆ సేట్ అవన్నీ చూస్తాడనమాట. వాళ్ళు పరీక్షిస్తారు కదా బంగారం కాదని. మొత్తం చూసిన తర్వాత సేట్కి అర్థమవుతుంది ఇవి చాలా పాత నగలు, చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకున్న నగలు అని చెప్పి. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి. వచ్చి సేట్ అడుగుతాడనమాట, ఇద్దరు నువ్వు కోపంలో అయినా ఈ పని చేస్తుండాలి, లేకపోతే దొంగతనంగా అయినా చేస్తుండాలి అని. అంటే దొంగతనం, మా అమ్మ ఇచ్చిన నగలే అవి, మా అమ్మే ఇచ్చింది బైక్ కొనుక్కోమని, నేను బైక్ కొనుక్కోవాలి, తొందరగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటాడు. అప్పుడు సేట్కి అర్థమవుతుంది అనమాట, ఓహో మనోడు బాగా జిద్దు చేసి ఉంటాడు, పాపం ఆమెకి ఏం చేయాలో తెలియక ఎప్పటి నుంచో ఆమె చాలా పదిలంగా అట్టుపెట్టుకున్న నగలు వీడికి ఇచ్చేసింది అని చెప్పి ఆ సేట్ ఏం చేస్తాడంటే ఒక పని చేయని చెప్పి ఒక లెటర్ రాసిస్తాడనమాట. లెటర్ రాసిచ్చి, ఇక్కడ దగ్గరలోనే షోరూమ్ ఉంది, బైక్ డీలర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి లెటర్ చూపించి నీకు బైక్ ఇస్తాడు, తర్వాత నువ్వు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే చాలా, అది ఎలా కట్టుకుంటావు నువ్వు చూసుకో, ఈ నగలు మాత్రం తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసే అని చెప్పి ఇచ్చి పంపిస్తాడనమాట. అతను ఏదైతే ఏమి నాకైతే ఇది దొరుకుతోంది అని, అసలు ఎందుకు మీరు నాకు ఈ ఫేవర్ ఎందుకు చేస్తున్నారు అంటాడు. అంటే నాకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నీలా తయారు కాకూడదని చెప్పి అంటాడు ఆయన. మనోడు ఏది వినే మూడ్లో ఉండడు. సరే అని చెప్పి తీసుకుని గబగబా ముందు వాళ్ళ అమ్మకి నగలు ఇచ్చేసి, తీసుకోవట్లేదా బైక్ అని అడుగుతుంది. మార్చుకున్నావు మనసు అంటే, అంత సీన్ లేదు, ఆయన ఇట్లా జ్యువెలరీ షోరూమ్ ఆయన ఇట్లా జరిగింది, ఇట్లా ఇచ్చాడు అంటే, ఎందుకట అంటే చెప్తాడనమాట. వాళ్ళ పిల్లలు కూడా నాలా తయారు కాకూడదని ఇట్లా చేసిందంట. సరేలే అని చెప్పి ఆ జ్యువెలరీ ఇచ్చేసి వాడు ఆ లెటర్ పట్టుకొని వెళ్ళిపోతాడనమాట. చాలా చిన్న స్టోరీ. వాళ్ళ అమ్మ మనసులోనే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్కి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది అనమాట. ఈ స్టోరీలో మనం ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒక్కొక్క వాల్యూ కనిపిస్తుంది. మీకేం కనిపించిందో చెప్పండి, ఐ వుడ్ లవ్ టు నో. పిల్లలకి ఖచ్చితంగా ఈ స్టోరీ వినిపించండి. వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో తెలుసుకోవడానికి. అండ్ మీకు తెలిసిన వాల్యూ వాళ్ళకి చెప్పండి ఈ స్టోరీ విన్న తర్వాత. ఓకేనా? ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇవాళ స్టోరీకి సంబంధించిన మోరల్, బాగా నాకు నచ్చిన మోరల్ నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. టాటా, బాయ్.